గర్భసంచిలో ఉండే పొర తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేది అట్లా ఏమీ ఉండదు. నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చి హ్యాపీగా సేఫ్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కొక్కసారి ఓన్లీ ఎండోమెట్రియం థిన్గా ఉండటం వల్లే ప్రెగ్నెన్సీ. చాలామందికి డౌట్, గర్భసంచిలో ఉండే పొర తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేది. అట్లా ఏమీ ఉండదు. నార్మల్గా మన గైడ్లైన్స్ ప్రకారం గర్భసంచిలో ఉండే పొర 7 mm కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువ అని చెప్తారు. అట్లా అని ప్రతి పేషెంట్కి తక్కువ కాదు. అండ్ ఇది డిపెండ్స్ అన్నమాట. మన గర్భసంచిలో ఉన్న పొర నీట్గా ఉంటే, ఒకవేళ ట్రిపుల్ లైన్తో దాని బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉండి మనకి ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్గానే ఉంటుంది. కేసెస్ ఉన్నాయి మన స్టడీస్లో. 7 mm కన్నా తక్కువ ఉన్న పేషెంట్స్ మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చి హ్యాపీగా సేఫ్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. సో కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన రీజన్ ఏంటి, గర్భసంచిలో ఉండే పొర మనకి ఎందుకు సన్నగా ఉంది అంటే థిన్గా ఉంది అనేది తెలుసుకోవాలి. ఒకటి, మేబీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మిస్క్యారేజెస్, అందువల్ల డిఎన్సీ చేయటం వల్ల ఏదన్నా ప్రాబ్లమా, గర్భసంచిలో ఏమైనా అతుకులు ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, గర్భసంచికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదు గర్భసంచి చుట్టుపక్కల నార్మల్గా ఎవ్రీ మంత్ మనకు రావాల్సిన బ్లీడింగ్ బయటికి రాకుండా గర్భసంచి గోడల్లోకి వెళ్ళిపోతుంది, ఎడినోమయోసిస్, దానివల్లనా, లేదు హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వకపోయినా కూడా మన బాడీలో గర్భసంచి సన్నగా థిన్గా ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ అన్నిట్లో మన కాజ్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఓన్లీ ఎండోమెట్రియం థిన్గా ఉండటం వల్లే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. మేబీ మనకి ఫామ్ అయిన ఎంబ్రియో బాగోకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ ఫామ్ అయిన ఎంబ్రియో కూడా జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియో అయినా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇవన్నీ నార్మల్గా ఉండి ఎక్కడ గర్భసంచి లోపల లేదు మన ఎగ్ క్వాలిటీ బాగుండి, మన స్పర్మ్ క్వాలిటీ బాగుండి, ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ అలాంగ్ విత్ ద జెనెటిక్స్ నార్మల్గా ఉన్నప్పుడు, అన్నీ నార్మల్గా ఉండి మన గర్భసంచి పొర 7 mm రీచ్ అయ్యి, లేదు 6 to 7 mm ఉన్నా కూడా మంచి ట్రిపుల్ లైన్, మంచి బ్లడ్ ఫ్లోస్ ఉన్నప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా మంది ప్రెగ్నెన్సీస్ వచ్చి సక్సెస్ఫుల్గా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. సో కాజ్ ఏంటి, ఎక్కడ ఉంది అనేది మనం ఫర్ షూర్ గమనించుకోవాల్సి వస్తుంది. ఏ ట్రీట్మెంట్ ఇస్తే, అండ్ కొంతమంది కొన్ని ప్రోటోకాల్స్ పడకపోవచ్చు, కొంతమందికి మనం కంప్లీట్గా ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటే రాకపోవచ్చు లైనింగ్, కొంతమందికి ఎక్స్ట్రాగా జెల్స్ రాయాల్సి వస్తుంది పేషెంట్స్కి, కొంతమంది పేషెంట్స్కి వెజైనల్గా కూడా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి న్యాచురల్ సైకిల్ అంటే ఒక పక్కన ఫాలికల్ పెరుగుతూ దాంతోపాటు గర్భసంచిలో ఉన్న పొర పెరగటం కూడా జరిగిద్ది అనమాట. అట్లా ప్రోటోకాల్ అనేది మార్చినప్పుడు కొంతమందికి మంచిగా లైనింగ్ ఫామ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ ఇన్ కేస్ పర్సిస్టెంట్గా మీ గర్భసంచిలో ఉన్న పొర థిన్గా ఉన్నప్పుడు మిగతా ఫ్యాక్టర్స్ ఏది ప్రాబ్లం లేకుండా ఉంటే ఫర్ షూర్ ఒక్కసారి ట్రై చేయొచ్చు మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకొని. ఎందుకంటే కేసెస్ ఉన్నాయి మన స్టడీస్లో పాజిటివ్ వచ్చి థిన్ ఎండోమెట్రియంతో కూడా. సో ఫర్ షూర్ ఒకసారి ట్రై చేస్తే బెటర్. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.